హాయ్ అండి. ఈరోజు తక్కువ ఆయిల్ తోటి చపాతీలు మెత్తగా ఉండేలాగా ఎలా చేయాలనేసి చెప్తున్నానండి. గోధుమ పిండి తీసుకునండి. ఒక బౌల్‌లో గోధుమ పిండి తీసుకొని, దానిలో కొంచెం ఆయిల్ ఏసుకొని, సరిపడా సాల్ట్ ఏసుకొని, గోరువేడి వాటర్ తోటి కలపాలండి. గోరువేడి వాటర్ తోటి పిండి బాగా కలిపేసుకొనండి. పైన కొద్దిగా ఆయిల్ ఒక చుక్క ఏసి కొంచెం అలాగా తడిపేసండి ముద్దని. ఆ పైన మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక అరగంట అలా ఉంచేయాలి. అరగంట తర్వాత మనం దాన్ని చపాతీలుగా చేసుకోవాలండి. చపాతీలు చేసేటప్పుడు కూడా ఒక చిన్న చిట్కా అండి. మనం దాన్ని చేసేటప్పుడండి చేసిన తర్వాత దానంతా కూడా చపాతీ అంతా కూడా ఆయిల్ అప్లై చేయాలి. చాలా తక్కువ ఆయిల్ అండి. కొంచెమే, చాలా తక్కువ ఆయిల్ అండి. చపాతీ అంతా కూడా అప్లై చేసి దాని మీద కొంచెం పొడిపిండి చల్లాలండి. పొడిపిండి చల్లి దాన్ని మడత పెట్టాలి. మడత పెట్టి ఆ పైన కూడా కొంచెం మళ్ళీ ఆయిల్ చల్లాలండి. కొద్దిగా ఆయిల్ రాసి అదంతా కూడా అప్లై చేసి మళ్ళీ పొడిపిండి చల్లి మళ్ళీ మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత అప్పుడు చపాతీగా చేసుకోవాలండి. రౌండ్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు రౌండ్ వచ్చేలాగా చేసుకోండి. అది పూర్తిగా రౌండ్ అయితే రాదనుకోండి, మనకు రౌండ్గా కావాలి అనుకుంటే టిఫిన్ బాక్స్ మూత లాంటిది ఏదైనా తీసుకుని రౌండ్గా మనం షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చండి. అప్పుడు చక్కగా చందమామలా వస్తాయండి. అలా చేసుకున్న దాన్ని అట్ల మీద వేసుకుని బాగా వేపాలండి. ఒకే చోట అలా ఎక్కువ వేపేయకూడదండి. అటు ఇటు అటు ఇటు వేసుకుంటూ వేపాలి. ఆయిల్ అయితే అస్సలు ఒక్క చుక్క ఆయిల్ కూడా నేను యూజ్ చేయలేదండి. కాల్చేటప్పుడు మాత్రం ఒక చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయలేదు. చక్కగా పొంగుతుంది చూడండి. అలా అటు ఇటు శుభ్రంగా కాలిన తర్వాత తీసుకోవాలండి. తక్కువగా కాల్చాలి, మరీ ఎక్కువగా కాల్చేయకూడదు. అలా అని ఒకే చోట అలాగే ఉంచేయకూడదండి. తిప్పుతా తిప్పుతా తిరగేస్తా కాల్స్తే ఎక్కువసేపు ఒకే చోట ఉంచేసి అలా కాల్చామనుకోండి కరకరలు ఆడిపోయి తినేటప్పుడు పళ్ళలో గుచ్చుపోద్దండి చపాతీ. అలా కాకుండా మనకు మెత్తగా స్మూత్గా ఉండాలంటే చక్కగా కదుపుతా అటు తిప్పుతా ఇటు తిప్పుతా అలా కాల్చాలండి. అయిన తర్వాత బాగా కాలిన తర్వాత తీసుకోవాలి. అయితే ఇవన్నీ నేనైతే ఒక చపాతీ అయితే కొయ్యకుండా కూడా ఉంచండి మీరు చూస్తారని. అలా అయినా బాగానే ఉంటుందండి. కొంచెం మరీ అంత రౌండ్గా రాదంతే. పెద్దగా అలా కావాలంటే కూడా అలా ఉంచేసుకోవచ్చండి. మనకే అనుకోండి, మన ఇంట్లోకి అనుకోండి ఇలా ఉంచేసుకుంటాం. అదే ఏమన్నా చుట్టాలు పెట్టాలనుకోండి మనం కట్ చేసుకుని అలా చేసుకుంటాను, చాలా బాగా ఉంటాయని. ఇలా అయినా కాల్చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పొరలు పొరలుగా చక్కగా వస్తాయండి. మనం మడతలు పెట్టాం కదండి చేసేటప్పుడు చపాతీలు, పొరలు పొరలు చక్కగా వస్తాయండి. చూడండి మీరేని చక్కగా ఒక ఒక చపాతీ 4 చపాతీలు కలిపి పెట్టినట్టుగా వచ్చాయండి పొరలు. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఆయిల్ అయితే మాత్రం చాలా తక్కువ ఉపయోగించానండి. దీంట్లో కర్రీ చేద్దామండి. కర్రీకి ఏంటంటే ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా మనకి ఫెస్టివల్స్కైనా ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి వాడం కదండి. అలాంటి సందర్భాల్లో కూడా ఈ కూర చేసుకోవచ్చండి. పన్నీరు కర్రీ చేశానండి. ఇంట్లోకి పన్నీర్ కానీ బంగాళదుంప కానీ బాగుంటుంది కదండి. నేనైతే పన్నీర్ కర్రీ చేశానండి. ఎలా అంటే క్యాబేజీ తీసుకున్నానండి. క్యాబేజీ మెత్తగా తరిగేసి సన్నగా అది బాగా డీప్ ఫ్రై చేశాను. టమాటాలు కూడా వేపేసి అది మిక్సీ పట్టానండి. తర్వాత బాణీ పెట్టుకుని పచ్చిమిర్చి వేపేసుకునండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసానండి. పేస్ట్ కూడా కొంచెంసేపు వేపి తర్వాత పేస్ట్ వేపిన తర్వాత అండి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసానండి. అది వేసిన తర్వాత పన్నీర్ అండి ఆల్రెడీ నేను తయారు చేసుకుని కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా మసాలా